నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పిఎస్ఆర్, మీరు చూస్తున్నారు పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్. యాక్చువల్గా మనది ఫిట్నెస్ ఛానల్, కాకపోతే ఇప్పుడు మనం బ్లాగర్ అయ్యాము. సో ఫైనల్ గా మేము అయితే ఒక ట్రిప్ అయితే అనుకున్నాము. కాలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఇదే ఫీల్ అయితే ఉంటది, ట్రిప్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని. మేము సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తే ఫోర్త్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది. ఫైనల్ గా మేము అయితే ఇప్పుడు పాండిచేరి వెళ్తున్నాము. పాండిచేరి కదా, గోవానా ఏం రా చెప్పలేదు వీడు అట్లనే అంటాడు. ఫ్రెండ్స్ అదేం పట్టించుకోకండి, మనం పాండిచేరి అయితే వెళ్తున్నాము. అది కాదు మామ, గోవాకి మామ మనం పోయేది. గోవానా? చూడు మామ, టికెట్ రైడ్కి కొంచెం ఏం రైడు గోవానారా? చూడరా ఏం రైడ్. యాక్చువల్ గా ఫ్రెండ్స్ నాకైతే అసలు వీళ్ళు గోవా అని చెప్పని కూడా చెప్పలేరు. నాకు జర గుమ్మ అవుతున్నా, ఇంట్లో చెప్పలేదు. ఇప్పుడు గోవా పోతున్నామని ఆనందపడాలా, లేకపోతే ఇంట్లో తెలిస్తే ఎట్టయిద్దని టెన్షన్ పడాలా అర్థం కావట్లా. ఏంటది ఫ్రెండ్స్ చెక్కేస్తారు. సరే ఇంట్లో ఫోన్ చేసి ఒకసారి అయితే నార్మల్ ఇట్లా చెప్దాము, ఏమంటారు మరి. సరే చూద్దాం. అరే స్పీకర్ ఏంద్రా? ఇప్పుడే గోవా వచ్చాం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ నాన్ సీజన్ లో వస్తే ఇయ్యే కష్టాలు. వర్షం పడింగ్స్, సల్పుటింగ్స్, వన్కింగ్స్. మొన్న రైల్వే స్టేషన్ లో అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మా వాళ్ళు. అట్లనే మా మమ్మీ కూడా షాక్ అయింది. సరే ఇంకా నాకు అయితే ఎగ్జైట్మెంట్ గానే గోవాకి వచ్చా. నిన్న మొత్తం రూమ్ చెక్ ఇన్ చేసుకొని ప్లేసెస్ అవన్నీ డిసైడ్ అయ్యి మొత్తం తిరిగేలేకే టైం అయిపోయింది. నిన్న నార్మల్ గా బీచెస్కి వెళ్ళా జస్ట్ ఎంజాయ్ చేయడానికి. అది అది ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు, కొన్ని క్లిప్స్ తీసా. ఆ క్లిప్స్ అయితే పెడతా, ఇప్పుడు చూడండి. బాయ్స్ అంతా బీచ్ కైతే వచ్చినాం. బాగా బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. ఎంజాయింగ్ లైఫ్. నిన్న మొత్తం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గోవా మొత్తం స్కామ్లు అవుతున్నాయి. మీరు కనుక మీ ఫ్రెండ్స్ తోటి కనుక వస్తే రూమ్స్ అయితే చూసి తీసుకోండి. ఎక్కువ రేట్స్ చెప్తారు, బార్గెనింగ్ చేస్తే తక్కువకి వస్తారు. అండ్ ఆల్సో మీరు బైక్స్ కానీ కార్స్ కానీ రెంట్స్ తీసుకుంటే పోలీసుల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే పక్కా ఒరిజినల్ తీసుకురండి, సాఫ్ట్ కాపీ కూడా వద్దు, ఒరిజినల్ తీసుకురండి. ఒరిజినల్ తీసుకొస్తే కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం మనం. మీరు నార్మల్గా రెంట్లో అయితే తీసుకుంటే పోలీసులు పక్కా మిమ్మల్ని పట్టుకొని మినిమం 2000 అయితే మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో అందుకనే రెంట్స్ తీసుకోకండి. ట్రావెలర్ ఏదన్నా చూసుకొని, లోకల్లో ట్రావెలర్ ఉంటుంది, ఆ ట్రావెలర్ తీసుకొని మీ ప్లేస్ ఏడాడో పోవాలో వాడికి చెప్పేసి వాడి దగ్గరనే పైసలు ఇచ్చేసేయండి. మీరు అట్లా రెంట్ తీసుకొని పెట్రోల్ చేసినా అంతే అవుతుంది, ఇట్లా చేసినా అంతే అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే ట్రావెలర్ తీసుకుంటే వాడికి రోడ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా సేఫ్ సైడ్ ఉంటారు మీరు. నిన్న మొత్తం గోవాలో అయితే ఇదే అబ్జర్వ్ చేశాను నేను. గోవాలో మొత్తం చూసి నిన్న బీచెస్ మొత్తం బాగానే కవర్ చేసాము, అట్లనే మంచిగానే తిరిగినాము. ఈరోజు నేచర్ ట్రెక్కింగ్ చేద్దామని అనుకుంటున్నాము. మా వాళ్ళు అయితే కొన్ని ప్లేసులు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ట్రావెలర్ అన్న వస్తాడు, అన్నతో 13 సీటర్ ఒకటి బుక్ చేసుకున్నాం. మేము మొత్తం 9 మెంబర్స్ ఉన్నాము. పోయి ఇంకా ఆ ప్లేస్ ఏదో మా వాళ్ళు ఏదో డిసైడ్ చేసిర్రు, నేను పోయి ఎక్స్ప్లోర్ చేస్తా, మీకు కూడా చెప్తా ఉంటా. నాన్ సీజన్ లో గోవాకి వస్తే బెనిఫిట్ ఏంటంటే మీరు నేచర్ ని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ ఉండరు కాబట్టి పీస్ఫుల్ గా మీరు అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. ఈ రోజు గోవాలో మాది సెకండ్ డే. ఈ రోజు మొత్తం ట్రెక్కింగ్ ఉంటది. ట్రెక్కింగ్ అంటే ఓ పెద్ద స్టంట్లు ఏం చేయము, కానీ నార్మల్ గా వాటర్ ఫాల్స్ మా వాళ్ళు కొన్ని ప్లేసులు చెప్పారు, ఆ ప్లేసెస్కి వెళ్తాము. ముందు వీడియోలో మీకు చెప్తా ఉంటా ఆ ప్లేసెస్ ఏందో అని. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయినాము. ఇగో బాయ్స్ టిఫిన్ తినడానికి ఆగినాము. ఇక్కడ వడపావ్, పావ్ బజ్జీ ఇవే ఫేమస్. ऊपर वाला वड़ा पाव ना, भाजी पाव भी है। हाँ, ये वड़ा है, वो फेमस है। ये वड़ा है, यहाँ का
చలో ఇది ఒకసారి ఎట్లుందో ట్రై చేద్దాం. ఈ రోజు మొత్తం మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం, మొత్తం నేచర్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం. మేమైతే ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్నామా. ఇప్పుడు ఏ ప్లేసెస్ కి వెళ్తామో ఒకసారి మన బాయ్ చెప్తారు, జావేద్ బాయ్. చోర్లా ఘాట్ వెళ్తున్నాం ఫస్ట్, దాని తర్వాత చెరవైనా ఫాల్స్, దాని తర్వాత కెక్కి ట్రీ అని ఒక. ఇప్పుడు అయితే కుర్మా బాజీ అని వచ్చింది, ఏందో బన్నులు వేసిర్రు. జావేద్ బాయ్ తిని ఒకసారి ఎట్లుందో చెప్పు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని మనం చేయొద్దు, జావేద్ బాయ్ తో చేయాల. మాటలు రావట్లేదు అసలు చెప్పాలంటే. ఏందో కొత్తది వచ్చింది పూరి అంట, ఎట్లుంది తిని చెప్పుర్రా రీ. టేస్ట్ అయితే అసలుకి ఊహించుకోలేకపోతున్నాం. అనుకుందామా తీయగా ఉంది, ఏం కలిపిర్రో ఏమో మరి. ఇంతనా మన తెలంగాణలో ఏపీలో ఉన్న ఫుడ్ టేస్ట్ ఎక్కడ ఏ స్టేట్ పోయినా ఉండదు. టీ ఎట్లుంది? ఇప్పుడు తిన్న ఫుడ్ లో అన్నిట్లో టీయే పడుతుంది. ఇదేదో కొంచెం అట్టట్టుంది టేస్ట్. చోలే కర్రీ ఒకటి మంచిగా ఉంది, మిగతా అన్ని వేస్టే. ఇప్పుడు చాయ్ మంచిగా ఉందని చెప్పి ఓన్లీ చాయ్ తోటి బతికేస్తారు మీద. ఇగో ఇదంతా తిన్నది అంతా అట్టట్టుంది. ఇప్పుడు తిన్న దాంట్లో అన్నిట్లో ఈ ఛాయ్ కొంచెం వర్త్. రివ్యూ రా. ఇప్పుడు బాగుంది. ఏదో టమాటా అంట, నేను టమాటా కర్రీ వచ్చింది అనుకున్నా, కర్రీ రాలే, టమాటా ముక్కలు వచ్చినాయి. చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు ఏడకపోతున్నాం మరి ఫస్ట్ చోర్లా ఘాట్స్. ఫస్ట్ చోర్లా ఘాట్స్కి వెళ్తున్నాము, దాని తర్వాత ఇంకా వేరే వెళ్తాము. అది ఏందో చూపిస్తారు. మాన్సూన్ లో గోవాకి వస్తే అసలుకి ఎట్లుంటదో ఇది చూడండి. మొత్తం వాన వెదర్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం. ఇంకా యాక్చువల్ గా ఇక్కడ మంచి స్పాట్ ఉందని చెప్పి సైడ్ గా ఆపాము. ఇక్కడ చూస్తేనేమో ఫుల్ వాన అంటే వాన, అసలుకి మామూలుగా పడట్లేదు వాన. ఇప్పుడు దాకా మంచిగానే ఉండే, సడన్ గా పడ్డది వాన. చాలా మంది గోవాకి వచ్చి తాగి అక్కడ అదే గోవా అని అనుకుంటారు. యాక్చువల్ గా గోవా అయితే చాలా ఉంటది. మేమైతే హిడెన్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా రీసెర్చ్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కనుక్కొని హిడెన్ ప్లేస్ కి అయితే వచ్చాము. ఇప్పుడు అయితే లొకేషన్ చూద్దాం ఒకసారి ఎట్లుందో. క్రేజీ అంటే క్రేజీ వ్యూ ఉంది. ఇవన్నీ హిడెన్ ప్లేసెస్ గోవాకి. మీరు ఎప్పుడైనా గోవాకి వస్తే చోర్లా ఘాట్స్ అయితే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అసలుకి. దారిలో పోతుంటే ఒక బ్రిడ్జ్ కనిపించింది అని చెప్పేసి ఆగాము. ప్లేస్ అయితే
లిటరల్లీ చెప్తున్నా కదా, అసలు గోవా ఫుల్లీ వర్త్ అనిపిస్తుంది నాకు మాన్సూన్ సీజన్లో. అసలు ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, మీరే సమ్మర్లో కాకుండా మాన్సూన్ సీజన్లో వస్తారు. అసలుకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలుకి వాటర్ చూడండి అసలు ఎట్లా ఫ్లో అవుతున్నాయి, ప్యూర్ అంటే ప్యూర్ వాటర్. అసలుకి సూపర్, ఫుల్లీ వర్త్ గోవా. గోవా ఇస్ ఫుల్లీ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. అసలుకి ఇప్పుడు దాకా మంచిగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. చలో ఇంకా మన వింగర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. గోవాలో ఇట్లా కింద దిగుతున్నాం, వాన పడుతుంది, మళ్ళీ ఎక్కుతున్నాం, తుడుస్తున్నాం, రిపీట్ అదే రిపీట్ అవుతుంది. మన అన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అసలుకి. పిండరు How you are feeling? What? How you are feeling Goa? ఏం లేదు బ్రో, దిగంగానే వర్షం పడుతుంది, ఎక్కగానే మళ్ళీ అయిపోతుంది. వాన చంపింది. ఇప్పుడు ఇట్లా ఎక్కినామో లేదో, ఇట్లా పైనకి ఎక్కినామో లేదో కానీ అయిపోయింది, మొత్తం వాన అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ ఏదైనా స్పాట్ కోసం దిగుతాము, మళ్ళా వాన పడుతుంది, రిపీట్. పాపం అప్పటి నుంచి పిండుతా ఉన్నాడు, వేస్తా ఉన్నాడు. ఇప్పుడు దాకేమో ఫుల్ దర్శనము, మళ్ళీ ఇప్పుడు దిగంగానే ఎండ. గోవా ఈజ్ ఫుల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు అయితే హర్వలేమ్ అనే ఒక వాటర్ ఫాల్ ఉంది, ఆ లొకేషన్కి వచ్చాము. చూద్దాం ఎట్లా ఉంటుందో లొకేషన్. బాయ్స్ అయితే షర్ట్లు చేంజ్ చేసుకుంటున్నారు, షర్ట్లు చేంజ్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్ చూద్దాం ఎట్లుందో. ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, చూద్దాం ఎట్లుందో. సూపర్ అసలుకి, క్రేజీ వాటర్ ఫాల్స్ ఉంది అసలుకి. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. అరే ఫోటోజీరా, సూపర్ వాటర్ ఫాల్స్, ఎక్సలెంట్. మళ్ళా స్టార్ట్ అయింది వాన స్టార్ట్ అయింది. ఏదో అసలుకి బాధపడాలా లేకపోతే ఎంజాయ్ చేయాలా ఏం అర్థం కావట్లే. ఈ దిగంగానే వాన పడుతుంది, మళ్ళా ఎక్కంగానే ఎండ వస్తుంది. ఏదైనా స్పాట్ మంచిగా ఉందని చెప్పి చిన్న దిగుతున్నాం, వాన పడుతుంది. మొత్తం తడుచుడు, పిండుడు, ఎక్కుడు. గోవాలో మాన్సూన్ అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు తడుచుకుంటూ నార్త్ గోవాకి నుంచి సౌత్ గోవాకి వచ్చాము. సౌత్ గోవాలో అయితే అంత వెదర్ ఏమి పైన నార్త్ లో ఉన్నట్టు లేదు, కానీ సౌత్ లో కొంచెం ఎండగానే మంచిగానే ఉంది, కొంచెం మీడియం ఎండలకే ఉంది, కానీ హెవీ ఎండ కూడా లేదు. కానీ నార్త్ లో అయితే ఫుల్ ఇట్లా నీకు 10 minutes కి ఇట్లా ఎండ వస్తుంది, 10 minutes కి మళ్ళీ ఇట్లా వాన పడుతుంది. అట్లా వాన పడతా ఆగుతా వస్తా ఉంది. అట్లనే మొత్తం తడిసిపోయాము. ఇప్పుడు సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దామని సౌత్ గోవాకి వచ్చాము. ఫస్ట్ తిందామని చెప్పేసి మ్యాటిన్ కార్నర్ అని ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చి ఇక్కడ తిన్నాడు అని చెప్పేసి మేము కూడా సరే ట్రై చేద్దాం ఎట్లుంటది అని చెప్పి వచ్చినాము. ఇంకా ఎట్లుంటుందో ఫుడ్ వచ్చినాక టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడే తింటాం అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ తింటారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ బిర్యానీ ఒక్కటి ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీ అయితే కొంచెం టేస్ట్ అనిపించలేదు, పీసెస్ మాత్రం మంచిగానే ఉన్నాయి. బిర్యానీ అయితే మనంత టేస్ట్ అయితే ఉండదు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం షార్క్ ట్రై చేసా.
చాలా టేస్ట్ అయితే సేమ్ మనకి ఎట్లుంటుంది అంటే మన నాటు రొయ్యలు ఉంటాయి సేమ్ అట్లాంటి టేస్ట్ వచ్చింది, రొయ్యల టేస్ట్ లాగే వచ్చింది. కాకపోతే చాలా బాగుంది షార్ప్ ఫిష్. ఇప్పటిదాకా మొత్తం వాటర్ ఫాల్స్ ఇవన్నీ కవర్ చేసాము, నేచర్ అదంతా కవర్ చేసి ఇప్పుడు గోవాలో ఫేమస్ అయిన చర్చ్ కవర్ చేద్దామని. ఇది చర్చ్ ప్లస్ మ్యూజియం. అండ్ ఇక్కడ బ్యాగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఈ రోజు గోవాలో మనది థర్డ్ డే. నిన్న సెకండ్ డే రోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నిన్న చర్చ్ దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది, అందుకని చెప్పి అది సగంలోనే అయిపోయింది. దాని తర్వాత చర్చ్ అండ్ పక్కనున్న మ్యూజియం కూడా మొత్తం కవర్ అయింది. నైట్ ఇంటికి వచ్చి ఇప్పుడు ఈరోజు డే 3 రోజు ఈ రోజు అంతా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకోవట్లేదు మేము. ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా. మీరు కనుక గోవాలో స్కామ్ కాకుండా మంచిగా నీట్గా మొత్తం ట్రావెల్ చేసి అంతా చేయాలంటే మన నీల్ బై అయితే మొత్తం ట్రావెలర్ ఉంటుంది, 13 సీటర్ పెద్దది. మీరు ఒకవేళ గ్రూప్ ఫ్రెండ్స్ మాలక్క గ్రూప్ ఫ్రెండ్స్ అట్లా వచ్చారంటే పక్క మీరు అదే ఆ ట్రావెలర్ తీసుకోండి, చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ నా నుంచి అయితే మీకు కొంచెం ఏదో కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. హైదరాబాద్ పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్ నుంచి అని చెప్తే ఇంకా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ అయితే హైలైన్. ఇది మన తెలుగు వాళ్ళే ఇక్కడ 10 years నుంచి వెళ్ళారు. రూమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు హైదరాబాద్ పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్ నుంచి అంటే మీకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది, ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది, తక్కువలో అయిపోతుంది బడ్జెట్. అంటే ఈ బ్లాగ్ ఎట్లుందో పక్కా కమెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గోవాకి వెళ్తున్నారంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఏమేమి నచ్చిందో, మీకు ఎక్కడ ఏ పాటలో నచ్చిందో కింద కమెంట్లు అయితే పక్కా చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే గోవాలో ఎట్లాంటి స్కామ్లు అవుతున్నా ఇవన్నీ కావాలి తెలుసుకోవాలని ఉంటే కింద కమెంట్స్ చేయండి, నేనైతే పక్కా రిప్లై ఇస్తాను మీకు.